పొదలకూరు పట్టణానికి ఆనుకుని చెరువు ఎగువ ప్రాంతంలో ఎంఆర్ఓ ఆఫీస్ కాలనీ 40 ఏళ్ల క్రితం ఏర్పాటైంది. నాడు పొదలకూరులో రోడ్డు పక్కన నివసించే వివిధ గ్రామాల ప్రజలు అక్కడికి చేరారు. అప్పుడు ఇంటి స్థలం లేని పేదలకు ప్రభుత్వం పట్టాలను ఇవ్వడంతో ఆ కాలనీలో ఇల్లు నిర్మించుకుని 650కు పైగా కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. కానీ కాలనీ అయితే ఏర్పాటైంది, కానీ కనీస సదుపాయాలు మాత్రం అక్కడ ఏర్పాటు కాలేదు. రోడ్లు లేక, డ్రైన్లు లేక ఇబ్బందులు పడేవారు. వీధి లైట్లు కూడా ఉండేవి కాదు. తాగేందుకు మంచినీటికి కూడా సమస్య ఉండేది. ఉన్న ఒక్క బోరులో నీటి కోసం క్యూలో నిలబడి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక వానొస్తే ఎక్కడ నీరు అక్కడే అన్నట్లు పరిస్థితి కళ్ల ముందు కనిపించేది. ఈ కాలనీ దుస్థితిపై ఎన్నోసార్లు యాక్ట్ లో కూడా కథనాలు వచ్చాయి. కానీ ఇప్పుడు పరిస్థితి అంతా మారిపోయింది. కాలనీలో ఇప్పుడు చూస్తే ఎంతో కొత్తగా కనిపిస్తోంది. సిమెంట్ రోడ్లు వేశారు, డ్రైన్లు నిర్మించారు, తాగునీటికి ట్యాంకర్లు పంపుతున్నారు. కాలనీలో ఏ సమస్య లేదని వారే చెబుతున్నారు. మాకు 5 సంవత్సరాల క్రితము ఏం లేవు, ఇక్కడ కాలువలు లేవు, రోడ్లు లేవు, బురదలు అంతా, కరెంట్ లేదు. కానీ ఇప్పుడు ఏంటంటే మాకు రోడ్లు వచ్చాయి, కరెంట్ వచ్చింది, సైడ్ కాలువలు వచ్చాయి, మాకు ఇప్పుడు సౌకర్యంగా ఉంది. గతంలో ఈ ఛానల్కి రోడ్లు లేవని మేము చెప్పుకున్నాము, ఇప్పుడు రోడ్లు వేశారు కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. బురదలు, లైట్లు లేవు, ఇప్పుడు రోడ్లు వేసారు, లైట్లు వేసారు, సౌకర్యం బాగుంది. రోడ్లు వేసే వాళ్ళకి నమస్కారం. కానీ అంతకుముందు ఇంత రోడ్లు అంత బాగా లేవు, ఇప్పుడు బాగున్నాయి. లైట్లు వెలుగుతున్నాయి, కాలువలు లేవు, కాలువలు వచ్చినాయి. అంతే అప్పటి మీద ఇప్పుడు బాగుంది. ముందు మేము ఈ సమస్యలన్నీ చెప్పుకున్నాము, ఇప్పుడు మాకు ఈ సమస్యలన్నీ తీరాయి. ఈ ఛానల్ వాళ్ళకి నమస్కారం. కాలనీలో సచివాలయం, అంగన్వాడీ కేంద్రాలు ఎప్పటికప్పుడు అందుబాటులో, అధికారులు, అన్ని సౌకర్యాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఏ సమస్య వచ్చినా క్షణాల్లో స్పందించి పరిష్కరించేలా స్థానిక ఎమ్మెల్యే అయిన మంత్రి గోవర్ధన్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని మహిళా నేతలు తెలియజేస్తున్నారు. 20 సంవత్సరాల నుంచి ఉన్నాము, మాకు ఇంతకుముందు లేవు. కానీ ఇప్పుడు లైట్లు, కరెంటు అన్నీ సప్లై అవుతున్నాయి. మాకు రోడ్లు, సౌట్ కాలువలు అన్నీ ఇచ్చినాడు కాకాని గోవర్ధన్ రెడ్డికి నమస్కారం. క్రితం ఏర్పడింది. 40 సంవత్సరాల క్రితం ఏర్పడిన ఎంఆర్ఓ కాలేజీలో అప్పుడు ఒక్క రోడ్డు, 3 అడ్డ రోడ్లు, 18 నిలువు రోడ్లు ఉన్నాయి. అప్పుడు ఒక్క రోడ్డే నిర్మించున్నారు, సిమెంట్ రోడ్డు. తర్వాత మన వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ 5 సంవత్సరాల ముందు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మన గోవర్ధన్ రెడ్డి అన్న ఎమ్మెల్యే అయిన తర్వాత 3 పెద్ద రోడ్లు, 18 నిలువు రోడ్లు, మొత్తం సిమెంట్ రోడ్లు నిర్మించాడు. ఇక్కడ 650 గడపలు నివసిస్తున్నారు. అదేవిధంగా 3 కోట్లతో సిమెంట్ రోడ్లు నిర్మించాడు. 1.5 కోటితో సైడ్ డ్రైన్లు నిర్మించాడు. అదేవిధంగా అంతకుముందు మన అన్నగారు సొంత ఖర్చుతో నీళ్లు వచ్చే ఏర్పాటు చేసున్నాడు. వారానికి 10 రోజులకి అలా వస్తున్నాయి. తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, మన అన్న ఎమ్మెల్యే అయిన తర్వాత 10 లక్షలతో బోర్లు, పైపులు వేపించి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఎంఆర్ఓ కాలనీకి మా అన్నగారు రోజు మార్చి రోజు నీళ్ళు వచ్చే విధంగా ఏర్పాటు చేశారు. మొత్తానికి ఇప్పుడు పొదలకూరు ఎంఆర్ఓ కాలనీలో అన్ని సౌకర్యాలు ఏర్పడ్డాయి. అందుకే కాలనీ వాసులు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇకపై తమకు ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా పాలకులు, అధికారులు చర్యలు తీసుకుంటే మరింత ఆనందంగా జీవిస్తామన్నారు.